హుస్నాబాద్ మున్సిపల్ కాంప్లెక్స్ భవనంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ద్వారా ఏర్పాటు చేసిన పల్లె రుచులు ఫ్యామిలీ రెస్టారెంట్ అండ్ క్యాంటీన్ ను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మహిళా సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను ప్రారంభిస్తోంది. హుస్నాబాద్ లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో పల్లె చెట్టు చౌరస్తా వద్ద మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించుకున్నాం. ఆరోగ్యకరమైన నాణ్యమైన ఆహార పదార్థాలు అందించాలి. మహిళా సంఘాల గౌరవాన్ని పెంచే విధంగా ఈ క్యాంటీన్ నడవాలి. మహిళా సంఘాలు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేపడుతోందో మహిళా సంఘాలు దీన్ని ఉపయోగించుకోవాలి. మహిళా సంఘాలు ఆర్థికంగా బలపడడానికి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఆర్టీసీలో 600 బస్సులను మహిళా సంఘాల ద్వారా కొనుగోలు చేస్తున్నాం. సోలార్, కోళ్ల పెంపకం, పట్టు పరిశ్రమ తదితర వాటిని మహిళా సంఘాలు ఉపయోగించుకోవాలి. సంక్రాంతి పండుగ సందర్భంగా అక్క చెల్లెమ్మలో ముగ్గుల పోటీలతో పాటు మీ జీవితంలో ఉజ్వల భవిష్యత్తు ఉండేలా నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇందిరా మహిళా క్యాంటీన్ ఏర్పాటు చేసే భాగంగా హుస్నాబాద్లో మల్లె చెట్టు చౌరస్తా మీద ఈరోజు హుస్నాబాద్ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఎంపిక చేసిన ఈ సంఘం ద్వారా క్యాంటీన్ ప్రారంభం చేసుకున్నాం. నాణ్యమైన ఆరోగ్యానికి ఉపయోగపడే వస్తువులను తయారు చేస్తూ హుస్నాబాద్ ప్రజలందరికీ కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి ఈ యొక్క క్యాంటీన్ యొక్క పేరు, ఇక్కడ ఉండేటువంటి సంఘం, మహిళా సంఘాల గౌరవాన్ని కాపాడే విధంగా ఈ క్యాంటీన్ నడవాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వ ఉద్దేశం మహిళా సంఘాలన్నీ కూడా చురుకుగా పాల్గొనాలి. మహిళా సంఘాలందరికీ ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం సహకరించడానికి సిద్ధంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మహిళా సంఘాలన్నీ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. సోలార్ కార్యక్రమాలు కావచ్చు, లేదా ఇతరత్ర అనేకమైనటువంటి కోళ్ల పెంపకాలు, లేకపోతే పట్టు పరిశ్రమకు సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి, వ్యవసాయ ఆధారిత సంబంధించి పుట్టు, ఇతరత్ర అనేక మహిళా కార్యక్రమాల పట్ల వాళ్ళకు ఆర్థికంగా సహకరించడంతో పాటుగా మొట్టమొదటిసారి తెలంగాణ ప్రభుత్వం రవాణా శాఖ తరఫున కూడా మండల సమైక్యల ద్వారా 600 బస్సులను మేము కిరాయి తీసుకొని మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసే నిర్ణయం తీసుకొని సాగుతూ ఉన్నాం. ఈ విధంగా సంక్రాంతి పండుగ సందర్భంగా నా అక్క చెల్లెళ్ళు ముగ్గుల పోటీలతో పాటుగా మీ జీవితాల్లో కూడా ఉజ్వల భవిష్యత్తు ఉండే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోండి. అందుకు ప్రభుత్వం సహకరిస్తుందనే మాట సందర్భంగా మనం చేస్తాం.